హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి విచిత్రం? ఈ కొండల్లోంచి మంటలేంటి? అక్కడ వాళ్ళందరూ ఆ ఫోటోలేంటి? అసలు ఏం జరుగుతుందిక్కడ? మీకేమైనా అర్థమవుతుందా? చూడండి. పదండి వెళ్లి చూద్దాం ఒకసారి. ఏం జరుగుతుంది? మొత్తం కొండంతా కాలిపోతుంది. వీళ్ళందరూ హ్యాపీగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఏంటి విచిత్రం? ఈ విచిత్రం చూడ్డానికే మేము కూడా వచ్చాము. మిమ్మల్ని కూడా తీసుకొచ్చాం. పదండి చూసేద్దాం ఆ విచిత్రాన్ని. మేము చెప్పాను కదా! అజర్‌బైజాన్ వెళ్తున్నామని. సో, ఈ అజర్‌బైజాన్ వెళ్ళినప్పుడు ఈ యానార్ డాగ్‌ని మేము చూసామండి. యానార్ డాగ్ అన్నమాట దీని ప్లేస్. ఇది బాకు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విచిత్రం. ఇదే ఆ విచిత్రం. అద్భుతం. ఇదే ఆ అద్భుతం. స్కిప్ చేయకుండా చూడండి. దాని రహస్యం ఏంటో తెలుసుకోండి. ఇక్కడ మనం ఒక ఫైర్ టెంపుల్‌గా పిలువబడే ఒక కొండని మనం చూస్తున్నాం. ఇది నిరంతరం ఫైర్ కాలుతూనే ఉంటుందండి ఈ కొండలో. అసలు మీరు ఇప్పటి వరకు ఇలాంటి కొండనైతే చూసారా? చూస్తే ఎక్కడ చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఇలా కాలుతున్న కొండని. అది కూడా కొన్ని సంవత్సరాలు మీన్స్ 1950 నుంచి కాలుతున్న కొండ అన్నమాట ఇది. సో, అలాంటి దాన్ని నేను చూడడం ఇదే ఫస్ట్ టైమ్. సో, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేదో ఈ వీడియోలో మా అబ్బాయికి చెప్పులు కొంటున్నాను చూడండి, లేదా మా అబ్బాయి గుర్రం ఎక్కాడు చూడండి, ఇలాంటి సుత్తి కబుర్లయితే ఏం చెప్పట్లేదండి. రియల్‌గా మీకు, మీ పిల్లలకి కూడా ఉపయోగపడే రియల్ న్యాచురల్ రిసోర్సెస్, గ్యాస్ రిసోర్సెస్ ప్రపంచంలో మేము చూసిన నాలెడ్జ్‌ని మీకు పంచుతున్నాం. అయినా మీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదండి. దయచేసి సపోర్ట్ చేస్తేనే కదా మంచి వీడియోస్ తీయగలను. సరే సబ్జెక్ట్‌లోకొచ్చేస్తే ఏంటంటే, ఈ యానార్ డాగ్ బర్నింగ్ మౌంటైన్స్ ఆఫ్ బాకు అండి. వీళ్ళకి నేచురల్ గ్యాసెస్ నిల్వలు బాగా ఎక్కువ. సో, ఇక్కడ గ్యాస్ మీథేన్ లీక్ అవ్వడం వల్ల ఈ కొండ అలా బర్నింగ్ అవుతుందనమాట. అదండి ఇక్కడ సీక్రెట్. యాక్చువల్‌గా దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. కథ కాదు రియల్‌గానే. ఇది గ్యాస్ ఎస్కేప్ అవుతున్న ఒక కొండ దగ్గరికి యాక్సిడెంటల్‌గా 1950లో ఒక గొర్రెల కాపరి వెళ్ళాడట. యాక్సిడెంటల్‌గా తను వెలిగించడం వల్ల అప్పటి నుంచి ఇది ఎలాంటి పరిస్థితిలోనైనా వర్షం వచ్చినా, మంచు పడినా ఎలాంటి పరిస్థితిలోనైనా కాలుతూనే ఉంటుందండి. సో, ఇది దీని యొక్క రియల్ రీజన్ అన్నమాట. సో, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.